హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ వచ్చేసి నిరుద్యోగులకు సంబంధించి కొత్త అప్డేట్ రావటం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలోని నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీపి కబురు అందించారు. ప్రతి ఏడాది ముందుగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భర్తీ చేస్తామని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. గురువారం ఉండవల్లి నివాసంలో ఉన్నతాధికారులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. పరీక్షలు, జాబ్ మేళలు, ఉద్యోగాల భర్తీపై చర్చించారు. ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదలకు లోకేష్ ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో ఉద్యోగ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంపై గత కొద్ది కాలంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో లోకేష్ కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగులకు నారా లోకేష్ ఉగాది గిఫ్ట్ ప్రకటించారు. వచ్చే నెలలో రానున్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయనట్లు ప్రకటించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించాలని సూచించారు. దీనివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని ఆదేశించారు. ఇక త్వరలోనే నైపుణ్య వెబ్సైట్ ప్రారంభించనున్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. పోర్టల్ కోసం ఇప్పటికే మాడ్యూల్ సిద్ధం కాగా 25 రకాల డేటా ఇంటిగ్రేషన్ పూర్తయింది. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇందులో రిజిస్టర్ అవ్వగా అభ్యర్థులు AI ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించారు. 16 మంది రిక్రూటర్స్ సిద్ధంగా ఉండగా 1,14,899 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక రాష్ట్రాల విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడంపై చర్చించారు. ITIలకు అనుబంధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఏడాది ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలకు భర్తీ చేస్తామనేది జాబ్ క్యాలెండర్లో ముందుగానే పొందుపరుస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారు అనే వివరాలు ఇందులో ఉంటాయి. దీనివల్ల జాబ్ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ముందే తెలియటం వల్ల పరీక్షలకు ముందుగానే ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపరేషన్కు తగినంత సమయం ఉంటుంది. జాబ్ నోటిఫికేషన్కు తగ్గట్లు నిరుద్యోగులు ప్రిపరేషన్కు ప్రణాళికలు వేసుకోవచ్చు. దీంతో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.